బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దేవుని వాక్యంలో ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో తన క్యారెక్టర్ని మనము పరిశీలన చేసి మనం ఎలా ఉన్నామో మన జీవితం ఎలా ఉందో మనము అధ్యయనం చేసి ప్రభువులలో మనం పాల్గొంటున్నాం. రండి, నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం లేదా 4వ అధ్యాయం 14వ వచనం ముందు చూడండి. 4వ అధ్యాయం 14. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి. మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. 2వ అధ్యాయము 3వ వచనం. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక. నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ప్రేమల తండ్రి మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయండి. మీ రక్త మాంసములో మా జీవితాలను పరిశోధించుకొని యోగ్యమైన వారిగా చేయవేయటానికి మమ్మల్ని కూడా సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ నెహెమ్యా జీవితంలో ఒక ప్రత్యేకత కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని మందిర విషయంలో, దేవుని ప్రజల విషయంలో, దేవుని ఉపకరణముల విషయంలో చాలా ప్రాముఖ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ సమయానికి అక్కడ లేకపోయినా వేరే వారి ద్వారా తెలుసుకున్నాడంట. చూడండి, మొదటి అధ్యాయము మన కళ్ళెదురుగా ఎన్నో విపత్తులు సంభవిస్తూ ఉండగా మనము ఏమాత్రము పట్టించుకోకుండా చీకు చింత లేనటువంటి వారంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ నెహెమ్యా లాంటి వాడు కాదు. మొదటి అధ్యాయంలో చూస్తే
ఏం రాయబడిందో చూడండి, 3వ వచనం 4వ వచనం చదువు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని. అంటే సమాచారం తెలుసుకుంటున్నాడు ఇతడు. ఏం చేస్తున్నాడు? నాతో చెప్పిరి అన్నాడంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్గా ఆయన అక్కడ లేడు. వేరే వారి ద్వారా సమాచారం విన్నప్పుడే ఈయనకి ఇంత బాధ కలిగింది. ఏ విషయంలో? మొదటిది ఏంటిదంట? మొదటిది బహుగా నీ ప్రజలు శ్రమ పొందుతున్నారు. రెండవది నీ ప్రజలు నిందల పాలవుతున్నారు. మూడవది నీ ప్రజలు చెరపట్టబడి ఉన్నారు. నాలుగవది నీ ప్రజల కొరకు అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటిది? యెరూషలేము అగ్ని చేత కాల్చబడింది. ఈనాడు చాలా మంది జీవితాల్లో చెరపట్టబడి ఉన్నారు. దేవుని నమ్మేమనుకుంటున్నాం, మనం మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, ఆరాధనకు వస్తున్నాం, ప్రభువులలో చేయి వేస్తాం, కానుకలు ఇస్తున్నాం, స్థలాలు రాసిస్తున్నాం, పొలాలు రాసిస్తున్నాం, మైక్ సెట్లు కొనిపెడుతున్నాం, కూటాలకి డబ్బులు కానుకలు ఇస్తున్నాం, కార్లు కొంటున్నాం, ఆటోలు కొంటున్నాం, మందిరానికి ఖర్చుల కొరకై, అవసరాల కొరకై, సభల కొరకు ఎంత కావాలంటే అంత, యూత్ క్యాంప్ కొరకు, VBS కొరకు, కాన్వకేషన్స్ కొరకు, సిస్టర్స్ రిట్రీట్ కొరకు, యూత్ రిట్రీట్ కొరకు ఎన్నో వేల రూపాయలు వెచ్చించామంటున్నాం. మంచిదే, అది చేయకూడదని నేను చెప్పట్లా, అది తప్పు అని చెప్పట్లా, అది పాపం అని కూడా నేను చెప్పట్లా. అసలు చేయాల్సింది ఏంటంట? అసలు చేయాల్సింది ఏంటి? ప్రజలు చెరపట్టబడ్డారు. ప్రజలు ఏమయ్యారు? చెరపట్టబడ్డారు. కొంతమంది దొంగతనానికి చెరపట్టబడ్డారు, కొంతమంది మోసాలు చేయడానికి, కొంతమంది అక్రమం చేయడానికి, కొంతమంది అన్యాయం చేయడానికి, కొంతమంది దగా చేయడానికి, కొంతమంది కబ్జా చేయడానికి, కొంతమంది అబద్ధాలు మాట్లాడడానికి, కొంతమంది టెర్రరిస్టులుగా, ఉగ్రవాదులుగా, మతోన్మాదులుగా చెరపట్టబడ్డారు. కొంతమంది చుట్టా బీడికి చెరపట్టబడ్డారు. కొంతమంది మారక ద్రవ్యాలకు, డ్రగ్స్కు చెరపట్టబడ్డారు. జీవితాలు కనబడుతూ ఉన్నాయి, పాడైపోతున్నారు. యవ్వన కాలంలో భ్రష్టు పట్టిపోతున్నారు, చదువుకు దూరం అయ్యారు, తల్లిదండ్రులకి అవమానకరంగా జీవిస్తున్నారు, కుటుంబానికి, గ్రామానికి, సమాజానికి, దేశానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది ఏమంటారు దానికి? ఆకర్షితులై, ఏమని పిలుస్తారు దాన్ని, ఎలా చెప్పాలో తెలియదు. ఆకర్షితులు అవుతున్నారు. మోహానికి ఆకర్షితులు అవుతున్నారు, లోకానికి ఆకర్షితులు అవుతున్నారు, లోక ఇచ్చలకు ఆకర్షితులు అవుతున్నారు. వాడంట కళ్యాణ మండపానికి 17 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎంత ఖర్చు పెట్టాడు? 17 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి ఆ పిల్ల నాకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఒకసారి తోసింది, ఆడి బతికి బయటపడ్డాడు. రెండోసారి కూడా తోస్తే ఆడు చచ్చిపోయాడు. ఏం తక్కువ? అసలు పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చుగా. ఆకర్షించబడుతున్నారు కొన్నిటికి. అంటే ఆకర్షణకు చెరపట్టబడ్డారు కొంతమంది అమ్మాయిలు. కొంతమంది అమ్మాయిలు వారి ఇష్టం నెరవేర్చుకోవడానికి తండ్రి అడ్డం వస్తే తండ్రిని చంపుతున్నారు, తల్లి అడ్డం వస్తే తల్లిని చంపుతున్నారు, తోడబుట్టిన వారు అడ్డం వస్తే వారిని చంపుతున్నారు.
కట్టుకోబోయేవాడు ఫియాన్సీ అంటారు, ఏమంటారు, కాబోయే భర్త అడ్డం వస్తారంటే వాడిని చంపుతున్నారు. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అడ్డం వస్తే పిల్లల్ని చంపుతున్నారు. భర్త అడ్డం అవుతారంటే భర్తను కూడా వ్యామోహం, ఆకర్షితులు అవుతున్నారు. అది చెరపట్టబడడం అంటారు. దాన్ని ఏమంటారు? చెరపట్టింది. ఒక్కొక్కరిని ఈ లోకాధికారి చెరపడుతూ ఉన్నాడు. జీవితాలు, కుటుంబాలు నాశనం చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది భవిష్యత్తు పాడవుతుంది. పోలీస్ స్టేషన్లో, కోర్టులో, జైలులో మగ్గిపోతున్నారు వారి యవ్వన కాలంలో. అవయవాలు పాడవుతున్నాయి, లంగ్స్ పాడైపోతున్నాయి, లివర్ పాడైపోతుంది, కిడ్నీలు పాడైపోతుంది, నోటి క్యాన్సర్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి చెరపట్టబడుతూ ఉన్నారు. వారి విషయం మరి ఎవరి జాగ్రత్త చూడాలా? వారి విషయంలో నీకు ఏ భారం లేదు, బాధ్యత లేదు, అసలు ఏ చింత చీకు లేదు. ఎవడేమైపోతే నాకెందుకు? రక్షింపబడిన ప్రతి వ్యక్తి మీద దేవుడు ఆ భారం పెట్టాడు. నెహెమ్యాకి ఎందుకండి? వాళ్ళెక్కడో చెరపట్టబడ్డారు, ఈయనెక్కడో ప్రశాంతంగా ఉన్నాడు కదా. ఎందుకంత వేదన చెందుతున్నాడు? ఎందుకంతగా దుఃఖిస్తున్నాడు? ఎందుకంతగా సమాచారం సేకరిస్తున్నాడు? మనం నిమ్మకి నీరెత్తినట్టు అసలు ఏమీ పట్టినట్టు నాకు ఏమీ తెలియదు అన్నట్టు. నెహెమ్యాలో ఈరోజు మనం 7 ఆత్మీయమైన పాఠాలు చూస్తాం. ఎన్ని పాఠాలు? 7 ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి అధ్యయనం చేస్తే. ఒక్కొక్కటిగా మనం ఊరకల చూసి ప్రయత్నం చేద్దాం. నాకెందుకు లేదు? నేను విశ్వాసనేనా? నేను దేవుని నమ్మానా? నేను బాప్తీసం పొందానా? నేను ప్రభు బలలో చేయవేరే అర్హునేనా? నాకెందుకు ఈ లక్షణాలు లేవు? ఎంతో చింత కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరో ప్రజలు నష్టపోతుంటే, ఎవరో శ్రమల పాలవుతుంటే, ఎవరో నిందల పాలవుతుంటే, ఎవరో చెరపట్టబడి ఉంటే, దేవుని మందిరం పాడైపోతుంటే, ప్రజలు ఆరాధనకి రావట్లేదు, సంఘం అభివృద్ధి అవ్వట్లేదు, మనకే చింత లేకుంటే ఎట్లా? మనం ఎట్లా సంఘం అవుతాం? మనం ఎట్లా విశ్వాసం అవుతాం? మనం ఎట్లా ప్రభు రక్తంతో కడగబడ్డాం? ఎట్లా ప్రభువులలో చేయవేస్తాం? నెహెమ్యాకి ఆత్మ సంబంధమైన చింత ఉంది. మరి మనకు భౌతిక సంబంధమైన చింత, లేదంటే స్వార్థపూరితమైన చింత. చూడండి, బైబిల్లో స్వార్థపూరితమైన చింత కలిగిన వారు ఎలా ఉంటారో ఒక 2-3 చూద్దాం. 13వ కీర్తన 2వ వచనం చదవండి. కొంతమంది ఎలాంటి వారు ఉంటారో చూడండి. కీర్తన 13:2 వచనం. నెహెమ్యాకి ఎలాంటి చింతన ఉంది? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. ఏ విధమైన చింత ఉంటుంది? దాన్ని ఏమని పిలుస్తారు? ఈ భాగాన్ని ఏమని పిలుస్తారు? స్వార్థపూరితమైన జీవితం. ఎవరికి సంబంధించిన చింత ఇది? పర్సనల్, వ్యక్తిగతంగా, కుటుంబంగా, తనకు సంబంధించిన దాంట్లో మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకెందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఏమైంటదంటావు? ఈ చింత ఉంది, కానీ ఏ చింత లేదు మనకి? నెహెమ్యాకు ఉన్నటువంటి చింత లేదు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, సంపాదన విషయంలో, పని విషయంలో, ప్రయాణాల విషయంలో, మనకు వచ్చే రూపాయి విషయంలో, వాటి విషయంలో ఉంది మనకు చింత. ప్రకృతి సంబంధమైన వాటి విషయంలో చింత ఉంది, కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో చింత లేదు. అందుకే మనం నష్టపోతున్నాం. అసలు ఏ చీకు చింత లేదు మనకి. అసలు నాకు సంబంధమే లేదు అన్నట్టుకున్నాం, పట్టనట్టుకుంటున్నాం. ఇది వ్యక్తిగతమైనటువంటి చింత. చూడండి, బైబిల్లో మరొక వ్యక్తిని మనం చూపిస్తాం.
లూకాసు వార్తలు చూస్తే 10వ అధ్యాయంలో ఎక్కడ ఏ విధమైన చింత ఉందో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఎవరికి ఏం చెప్తుంది? తాతకు దగ్గు నేర్పడం అంటారు చూడు, అలాగుంది. మనిషి అయ్యుండి నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత కష్టపడుతున్నానో, ఎంత శ్రమ పడుతున్నానో, ఎంత చింతిస్తున్నానో, ఎంత చెమట కాలుస్తున్నానో, నీ కనీసం బుద్ధి లేదా, చింత లేదా? దేవుని మీద నేరం మోపుతుంది. వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూరితమైన జీవితం ఇక్కడ వార్తల్లో కూడా కనపడుతుంది. నేను పని చేస్తా ఉన్నా కదా, నా సహోదరుని మర్యాద ఎందుకు పంపలేదు? నువ్వు ఎందుకు నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నావు? పంపొచ్చుగా. వ్యక్తిగతమైన చింత, స్వార్థపూరితమైన చింత ఈనాడు మనుషులందరికీ ఇదే అలవాటు అయిపోయింది. విశ్వాసులుగా ఉండే లక్షణాలు కనపట్ల, సంఘం అంటే ఏంటో తెలియట్లా, సంఘ ప్రజలంటే ఏంటో తెలియట్లా, దేవుడు అంటే ఏంటో తెలియట్లా, దేవుని యొక్క సమాజం అంటే ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఏమీ తెలుసు ఆ సంగతి. అడిగి మరీ కనుక్కుంటున్నాడు. ఏమో నేను పోలేదులే, నాకు తెలియదులే అని సైలెంట్గా ఉండట్లేదు. బాధ్యత కలిగిన వాడు. బాధ్యత రహితం ఎక్కువైపోయింది ఈరోజు. ప్రబలలో చేవేసే వారికి బాధ్యత ఉండాలి. నాకు సంబంధం లేదు అనుకోకూడదు. నెహెమ్యా లాంటి వాడు కాడు. పర్సనల్ బాధ్యత ఎంతో ఉంటుంది మనకి. దాని కొరకు ఎంత డబ్బు, ఎంత టైం అయినా కట్టేస్తాం, ఎన్ని ఊర్లైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం. అవసరమైతే రాత్రి మీద పగలనక ప్లాన్ చేసుకుంటాం. మరి దేవుడి సంఘం అంటే, అయ్యో నా ఎదురుగా ఎంతోమంది యవనస్తులు పాడవుతున్నారే, ఎంతోమంది మా బంధువులు స్నేహితులు ఉన్నారే, వారి ఆత్మీయం కట్టబడట్లేదే, వారి కొన్ని అలవాట్లకి వ్యసనాలకి బానిసలైపోతున్నారే, జీవితం నాశనం చేసుకుంటున్నారే. ఎందుకు చింత లేదు? నేను బాగుంటే చాలు, నాకు ఏ సమస్య లేకుంటే చాలు, నాకు ఏ ఇబ్బంది లేకుంటే చాలు. ఈరోజు ఇది స్వార్థపూరితమైన జీవితం మనకు కనబడతాం. ఏ విషయాలు చింతిస్తున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం. స్వార్థపూరితమైన జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. అయితే నెహెమ్యా అంటాడు, మనం చూసాం. ఏ విషయాలు చింతిస్తున్నారంట? 30వ వచనం. 30వ వచనం, 6వ అధ్యాయం 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరణించముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగదుమో, ఏమి ధరించదుమో అని చింతపడకూడదు. అంటే ఇది దేనికి సంబంధించింది? తినటము, తాగటము, ధరించటం. కడుపు కొరకే, దేహం కొరకే, వ్యక్తిగతమైన దాని కొరకే. ఏ విధమైన చింత ఉందంట? నెహెమ్యా లాంటి వాడు కాదు. నెహెమ్యా దేవుని పని కొరకై, తన ముందు కనబడుతున్న దేవుని ప్రజల శ్రమ నిందను చూసినవాడు, దేవుని సంఘం పాడైపోతుంటే చూసినవాడు, ఎంతో కన్నీరు మున్నీరైనాడు, ఎంతో చింతాక్రాంతుడు అవుతూ వచ్చాడు. నెహెమ్యాలో ఒక ఆత్మీయమైనటువంటి పాట. కాబట్టి వీటి విషయంలో దేవుడు నీ అవసరం తీర్చడానికి రెడీగా ఉన్నాడు. అందుకని చెప్తున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే,
పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రకృతి సంబంధమైన చింత కొరకై మనం ఎంత ప్రాకులాడుతున్నామో, కానీ నెహెమ్యా దేని కొరకంట? దేవుని ప్రజల కొరకు, తన చుట్టూ ఉన్న వారి కొరకు, తనతో ఉన్న వారి కొరకు. వారి శ్రమ అర్థమైంది, వారి నిందలు అర్థమైనాయి, వారు ఏ విధమైన చెరలో ఉన్నారో అర్థమైంది. ఏ విధంగా దేవుని సంఘం పరిచర్య పాడైపోతుందో, ప్రజలు దేవుని మందిరానికి రావట్లేదో, ఆరాధనకి రావట్లేదో, దూరం అయిపోతున్నారో అర్థమైంది. దాని విషయంలో చింత కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలము ప్రభువులను జీవిస్తున్న నీవు ఎవరిమైనా ఏ స్థితిలో ఉన్నా, ఏ సంఘానికి చెందిన వ్యక్తిమైనా, ఏ సహవాసానికి చెందిన వ్యక్తిమైనా, ఈ వీడియో వీక్షిస్తూ వింటున్న సహోదరి సహోదరుడా, నెహెమ్యాకి కలిగినటువంటి చింతను కలిగి ఉన్నావా? లేదా స్వార్థపూరితమైన వ్యక్తిగతంగా నీ కుమారుడు కోసం, నీ కుమార్తె కోసం, నీ భార్య కొడుకు కోసమో, కూతురు కోడలు మనవడు మనవరాలి కోసమో చింతిస్తున్నావా? ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించాలా, ఏం కొనాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎలా సంపాదించాలా, ఇదేనా నీ చింతంతా? నెహెమ్యా లాంటి చింతకి ఎప్పుడు వస్తావు? అందుకే నువ్వు నష్టపోతున్నావు. నువ్వెంత సంపాదించినా నిలబడదు, అర్ధంతరంగా ఖర్చు అయిపోతుంది. ఎన్ని ప్లాన్ చేసుకున్నా సక్సెస్ అవ్వలేం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దాని విషయంలో మనకు మనసు లేదు, అందుకే లాస్ అవుతాం. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. నెహెమ్యా ఏం కలిగిన వాడిగా ఉన్నాడు? ఆత్మీయమైన విషయాల్లో, తన చుట్టూ ఉన్న ప్రజల విషయంలో, దేవుని మందిర విషయంలో, పరిచయ విషయంలో, సంఘ విషయంలో, సమాజ విషయంలో ఆయన ఎంతో చింత కలిగిన వాడిగా ఉన్నాడు. రెండోదిగా చూస్తే మొదటి అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నేను ఎక్కడికి వెళ్ళాడు? చదవండి. మొదటి అధ్యాయం 5వ వచనం. నీ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం అంట. మనం ఎప్పుడు ఉపవాసాలు ఉంటాం? దేని కొరకు ఉపవాసం ఉంటాం? ఆ సన్నివేశం విన్నప్పుడు కుప్పకూలిపోయాడంట. కూర్చుండి ఉపవాసం ఉండి దుఃఖముతో కన్నీరు మున్నీరవుతూ వచ్చాడు. ఎవడి కోసం? అందుకే అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు. మరి ఇప్పుడు నెహెమ్యా ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? నాశనం అయిపోతూ, భ్రష్టు పట్టిపోతూ, పాడైపోతూ, జీవితాలు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ, అతలాకుతలమైపోతున్నా, సేవ కొరకై, పరిచయ కొరకై, సహవాసం కొరకై, దేవుని మందిరం కొరకై, దేవుని ప్రజల కొరకై దానికి భారం. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, గొడవలు, అధికారాలు, డబ్బు, అధికారం, ఆధిపత్యం, వాటి కొరకే పాకులాడుతున్నారు. కానీ నెహెమ్యా లాంటి అలవాటు ఉందా? దైవజనుడు భక్త్ సింగ్ గారు వాటి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అధికార విషయం కానీ, డబ్బు విషయం కానీ, హోదా విషయం కానీ, ఆయన ప్రార్థనా జీవితం అంతా ఆయన ప్రయాసపడింది. రాత్రులు పగలు కన్నీరు మున్నీరై విలపించింది సేవ కొరకై, నశించబోతున్న ప్రజల కొరకై, చెరపట్టబడిన వారి కొరకై, బానిసలుగా జీవిస్తున్న వారి కొరకై, శ్రమల పాలైన వారి కొరకై, నిందల పాలైన వారి కొరకై, రక్షణ లేని వారి కొరకై, సేవలో సమస్యలు ఎదుర్కొంటున్న సంఘాల కొరకై ఎన్నో రాత్రులు గడిపాడు. కాన్ఫరెన్స్ కొరకై దాని అవసరాలు అక్కలు తీర్చబడాలంటే ఎన్నో రాత్రులు
నిద్రలేని రాత్రులు ప్రార్థనలో గడిపాడు. ఎన్నో ఉపవాసాలు తన జీవితంలో ఉన్నాయి. అలాగన కట్టాడు ఈ సంఘాన్ని, అలాగన కట్టాడు వేల సంఘాలను. ఈనాడు ఎలా కడుతున్నారు? కట్టలేక కట్టిన వాటిని నాశనం చేస్తూ. నెహెమ్యలాంటి స్వభావం ఉందా? ఎంతో వేదనతో సహోదరి ఆ భారము బాధ్యత నీవు కలిగి ఉండాలి. నీ స్వనీతి కొరకు, నీ స్వలాభాపేక్ష కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు ఎన్నో రకాలుగా చింతిస్తున్నావు. అది పోయింది, ఇది పోయింది, అది లేదు, ఇది లేదు. కానీ దేవుడి కొరకైనా నెహెమ్యలాంటి చింత, డైజన్ బక్సింగ్ గారు లాంటి చింత ఏమైనా మనం కలిగి ఉన్నామా? దేవుని వాక్యం చూస్తే ఏం చేసినట్టు 5వ వచనం చదవండి. రెండవది, ఆయన ప్రార్థనా జీవితం కలిగిన వాడు, ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఏం చేసినట్ట? దేవుడి మీద ఆధారపడిన అలవాటు కలిగినటువంటి వాడు. చదువు 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడమైన గొప్ప దేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చెవియొగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేసే ప్రార్థనను అంగీకరించుము. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించాడు. డైజన్ బక్సింగ్ గారి కాలంలో సమస్యలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి. సంఘములో పెద్దల ద్వారా, సంఘములో సేవకుల ద్వారా. కానీ ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఏ కోర్టు మెట్లెక్కలేదు. ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతూ వచ్చాడు. నీ సమస్య కొరకై ప్రభు పాదాల దగ్గర గడపాలి. నీకున్న ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నువ్వు ఎదుర్కొంటున్న విపత్తులు, నువ్వు ఎదుర్కొంటున్న వేదనలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి పోరాటాలు ఎందుకు నష్టపోతున్నామో వాటన్నిటి విషయంలో ప్రభు పాదాల దగ్గర గడపాలి. ప్రభువా, నాకు చూపించు, నా లోపం ఏంటో సరి చేసుకుంటా, నా బలహీనత ఏంటో సరి చేసుకుంటా, నేను ఎక్కడ మోసపోయానో, ఎక్కడ నీకు మాటిచ్చి తప్పానో, ఎక్కడ నేను తొందరపాటు పడ్డానో. ప్రభు, లాస్ మీద లాస్ అవుతుంది, నష్టం మీద నష్టం వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, ఆశించినవి సాధించలేకపోతున్నా. దయతో క్షమించి ప్రభా, నీ సంకల్పం, నీ చిత్తాన్ని మర్చిపోయాను. నా మీద నేను ఆధారపడుతున్నాను. ఇదిగో ఇప్పుడు నీ మీద ఆధారపడతాను. నేను ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఆకాశమందున్న దేవుని మీద ఏం చేస్తున్నాడంట? ఆధారపడుతున్నాడు. దైవజనుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగ అద్భుతాలు, ఆశ్చర్యకరాలు చేయగలుగుతూ వచ్చాడు. రెండవది, నెహెమ్యా దేవుని మీద ఆధారపడి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. నీ జీవితంలో సమస్యలు పరిష్కరించాలంటే దేవుని మీద ఆధారపడి ప్రార్థనా జీవితం కలిగిన వాడుగా మనం ఉండాలి. ప్రభు మీదనే ఆధారపడితే సాధ్యమవుతుంది. లేదంటే మనం ఏం చేసినా పరిష్కరించుకోలేము, సాధ్యపరచుకోలేము. ఇంకా ఎక్కువ నష్టపోతకూడదంటే ఇది అనుకూల సమయము. ఇప్పుడే ప్రభు మీద మనం ఆధారపడదాం, పరిష్కరించుకుందాం. ఏ రోగంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, అది ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, వ్యవసాయ విషయమా, ట్రాన్స్ఫర్ విషయమా, ప్రమోషన్ విషయమా, విదేశీ యానమా, సీటు కొరక, ఆరోగ్యం కొరక, సంతానం కొరక, అది ఏదైనా నీ జీవితంలో ఏ కొరత ఉన్నప్పటికీ నీ దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే నీ జీవితంలో అద్భుతమైన పరిష్కారము పొందగలవు.
ఇది రెండవది. మూడవదిగా చూస్తే 2:17-18 నెహెమ్యా గ్రంథం 2:17-18 అయితే వారితో ఇట్లాంటివి మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మములు ఎట్లు అగ్ని చేత కాల్చబడెను మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. సేవ పాడైపోయింది. ఆ సేవను కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, జీవితాన్ని కట్టుకోవాలి. ఒకప్పుడు బాబా ఒక వైభవంతో నీకు జీవితం, ఒకప్పుడు ఒక వైభవంతో నీ కుటుంబం, ఒకప్పుడు ఒక వైభవంతో నీ వంశం, నీ సంఘం, నీ సహవాసం విరాజిల్లుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పాడైపోయింది. అది నీ జీవితం పాడైపోయింది. ఆత్మీయంగా పాడైపోతూ వచ్చావు. ఓడ బ్రద్దలైపోయిన పరిస్థితి. నామకార్థమైన జీవితం. ఏదో మందిరానికి వెళ్తున్నానంటే వెళ్తున్నా, భక్తి లేదు, ఏం లేదు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఉన్న భక్తి, ఆ సంవత్సరం ఉన్న భక్తి, రెండో సంవత్సరం ఉన్న భక్తి కనబడడం లేదు ఈరోజు. కారణం ఏంటంటే ఆత్మీయంగా చల్లారిపోయాం, ఆత్మీయ జీవితంలో పడిపోయాం, భ్రష్టు పట్టిపోయాం. తిరిగి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కట్టుకోవాలి, ప్రయాసపడాలి. మన జీవితంలో జరిగిన విషయాలు 10 మందికి చెప్పాలి. ఒక స్కూల్ స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది, ఒక కాలేజీ స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది. ఆ కాలేజీలో పాస్ అయిన పిల్లల గురించి ప్రచారం చేస్తేనే కదా ఆ స్కూల్లో పాస్ అయిన పిల్లల మెజార్టీ లేక ఆ పర్సంటేజ్ చెప్తేనే కదా ఆ స్కూల్లో స్ట్రెంత్ పెరిగేది, కాలేజీలో స్ట్రెంత్ పెరిగేది, ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళేది. మరి మనం ఏం చెప్తున్నాం? మన సంఘం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎందుకు మనం కట్టబడట్లేదు? ఎందుకు అభివృద్ధి పొందట్లేదు? ఎందుకు స్థిరపడట్లేదు? ఒకరోజు పనికి వెళ్ళి జీతం రాలేదనుకో ఎట్లుంటుంది? ఒక వారం పనికి వెళ్ళి జీతం రాలేదు ఎట్లుంటుంది? ఒక సంవత్సరం పనికి వెళ్ళి జీతం రాకపోతే ఎట్లుంటుంది? అలా తీసుకోవాలి. అయ్యా ప్రభా, నేను ఇంతకాలం నుంచి సంఘానికి వెళ్తున్నా, నా సంఘానికి ప్రజలు రావట్లేదు, నాదే లోపం, నేను ఎవరికి ఏం చెప్పలేకపోతున్నా, ఎవరిని నడిపించలేకపోతున్నా, నన్ను క్షమించు ప్రభు. నీ ప్రజల్ని కొంతమందిని నీ మందిరాన్ని నడిపిస్తా, నేను కొంతమంది జీవితాలను నేను కడతాను, నన్ను వాడుకో ప్రభా, నాకు సమయాన్ని నువ్వు అనుకూలపరచని. ప్రభు పాదాల దగ్గర నెహెమ్యా అంత తీర్మానం చేసుకున్నాడు. అంటున్నాడు, కట్టుదము రండి. ఎప్పుడైనా పిలిచామా? ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేద్దాం, ఒక ఇంటికి వెళ్ళి దేవుని నామాన్ని ప్రకటిద్దాం. మేము కొన్ని ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం, కొన్ని మాటలు చెప్పొచ్చాం. వీలైతే మీరు ఒకసారి రండన్నా, మీరు కూడా ప్రార్థన చేద్దరు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాల, మీరు కూడా ఒకసారి చెప్పదు. అది సంఘాన్ని కట్టే విధానం. నువ్వు పొందిన మేలు ఇతరులతో పంచుకోవాలి. ఈ విషయంలో నేను ఒకప్పుడు ఇలా ఉంటుంది, ఇదిగో అక్కడికి వెళ్ళటం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నా, ఒకప్పుడు నేను ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉన్నా. ఎలా తెలుస్తుంది వేరే వాళ్ళకి మరి? కాబట్టి ఇప్పుడు నెహెమ్యా ఏమని చెప్తున్నాడు? కట్టుదము రండి. నెహెమ్యా ఉండలేదు, దాని ఇతరులకు సమాచారం చేరవేస్తున్నాడు. మనం కట్టుకోవాలా, విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలా, సంఘాన్ని కట్టుకోవాలా, సహవాసాన్ని కట్టుకోవాలా. పాడైపోయింది, ఫస్ట్ పట్టిపోతుంది. మనం కూడా నలుగురిలో కలిసిపోవాలి. నెహెమ్యాలో మరలా కట్టుదము రండి, పారుగు కలిగిన వాడు. కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శ్రమ అవసరమవుతుంది, ఎంత పీరియడ్ పెట్టాలి, ఎంత త్యాగం చేయాలి, సమర్పించుకోవాలి.
కాబట్టి మూడవది నెహెమ్యా జీవితంలో తిరిగి కట్టాలి. నా జీవితం తిరిగి కట్టుకుంటా, నా ఆత్మీయత, నా కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకుంటా, నా సంఘాన్ని ఆత్మీయంగా కడతాను, నా సహవాసాన్ని కూడా ఆత్మీయంగా కడతాను. నా పరిచయం ఇంకా కొన్ని గ్రామాలకు వ్యాపింప చేయాలి. నేను ప్రయాసపడతాను. నన్ను వాడుకో ప్రభాని. నెహెమ్యాలాగా కనుక మనం అడిగితే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. నాలుగోదిగా మనం చూద్దామా? నేను ఇంకోటి చెప్పి ముగిస్తాను. నాలుగోదిగా చూస్తే 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. నాలుగోదిగా చూస్తే ఇదియుగాక నాకు సహాయము చేయు దేవునికి కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. కాబట్టి నాలుగోది స్వార్థమును విడిచిపెట్టాడు. తనకు వ్యక్తిగతమైన విషయాలు, తనకు సంబంధించిన విషయాన్ని ప్రక్కన పెట్టేశాడు. తన పని ఏదో దాన్ని పక్కన పెట్టాడు. దేని కొరకై? దేవుని పని కొరకై. తన పనిని కూడా ఏం చేసుకున్నాడు? ప్రక్కన పెట్టాడు. దేవుని పని కొరకై సమయాన్ని కేటాయించాడు. ఇప్పుడు స్వార్థాన్ని విడిచిపెట్టాడు. దేవుని కొరకై తనను తాను సమర్పించుకోవడం మొదలుపెట్టాడు. దేవుని కొరకై తనను తాను అప్పగించుకోవడం నేర్చుకుంటున్నాడు. దేవుని కొరకై నేను ఇంకేదైనా చేయాలా దేవుని కొరకు. ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే పనులు, ఈ జీవితకాలం అంతా ఉండేటివే. నేను దేవుని కొరకే కొంత సమయాన్ని కేటాయించాలి, నేను దేవుని పని చేయాలి. స్వార్థాన్ని విడిచిపెట్టండి. ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుని పని మన కంటికి కనపడుతుంది. స్వార్థము విడిచిపెట్టినంత కాలం అసలు దేవుని పని కనపడనే కనపడదు. భౌతిక సంబంధమైన విడిచిపెడితేనే ఆత్మ సంబంధమైనది కనపడదు. సౌలుకి ఎప్పుడు కనపడిందంట? 9వ అధ్యాయం అపోస్తల కార్యం. ఎప్పుడు కనపడిందంట చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అద్భుతం జరిగింది. ఎప్పుడు కనపడిందంట? ఎప్పుడు కనపడిందంట? 7వ వచనం 8వ వచనం చదువు. 9వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి. స్వరము విన్నాడు కానీ చూడలేకపోయాడంట. ఇప్పుడు చదవండి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారతను చేయబడిన దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అనే ఒక మనుష్యుడు నేను ప్రభువు దర్శనమందు అననీయ అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు లేచి అంతకుముందు ఏం చేయలేకపోయాడు? చూడలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గమున నీకు కనబడిన ప్రభుని యేసును
నీవు దృష్టి నీవు పొంది దృష్టి పొంది దురాత్మతో నింపబడినట్లు ఏం చెబుతావయ్యా నువ్వు? అసలు దానికి దీనికి ఏమైనా సబ్జెక్ట్ ఉందా? మొత్తం నాశనం అయిపోదా? పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. చెప్పాను. 18. అప్పుడు అతని కనుల నుండి పొరల వంటివి రాలగా. ఇప్పుడు అర్థమైందా? స్వార్థపూరితమైనది ప్రక్కన పెడితేనే ఏం కనపడుతుంది? ఆత్మ సంబంధమైనది కనపడుతుంది. ఎప్పుడైతే పౌలుకు ఆ పొర ఏమైపోయిందంట? రానగా అప్పుడు ఏం కనపడింది? దృష్టి పొంది వెంటనే ఏం పొందాడు? బాప్తిస్మం పొందాడు. అంతకుముందు ఏం కనపడట్లేదు, ఆయన కళ్ళు ఉన్నాయి. అందుకే ఏం చెప్తుందంటే ప్రకృతి సంబంధమైనది, వ్యక్తిగతమైనది పనుల భారం పెట్టుకున్నప్పుడు దేవుని పని మనకు కనపడదు. దేవుని పని కనపడదు. దేవుని పని కనపడాలంటే స్వార్థాన్ని పక్కన పెట్టాల, శరీర సంబంధమైన దాన్ని పక్కన పెట్టాల. అప్పుడే దేవుని పని కనపడుతుంది. అంటే ఇక్కడ 4వదిగా నెహెమ్యా జీవితంలో ఆయన స్వార్థమును విడిచిపెట్టిన వాడు కనుక ఇప్పుడు ఏం కనపడుతుంది? ఆయనకి దేవుని పని కనపడుతుంది. దేవుని పని ఎప్పుడు కనపడుతుంటే మన ఇష్టాలని మనం విడిచిపెట్టినప్పుడు, అప్పుడు దేవుని ఇష్టం ఏంటో మనకు కనపడుతుంది. 4వది. 5వదిగా చూడండి, చివరిగా 5వదిగా చూస్తే 2:17 5వది 2:17 నెహెమ్యా గ్రంథం. అయితే వారితో ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది. యెరూషలేము ఎట్లు పాడైపోయిందో దాని గుమ్మములు ఎట్లు కాల్చబడ్డాయో కాబట్టి ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు. ఇతరులను ఏం చేస్తున్నాడు? మనం మనుషులతోనే మాట్లాడడం, నా మటుకు నేను, నీ మటుకు నువ్వు. ఎప్పుడు కడతాం మరి దేవుని పని కొరకు? ఎప్పుడు ఏకీభవిస్తాం? ఎప్పుడు కలుసుకుంటుంది మన మనసులు కలవడం కాదు, మనసులు కలవాలి. ఒకే పని మీద, ఒకే భావంతో, ఒకే తాత్పర్యంతో, ఏక మనసు, ఏక భావంతో ఉన్నప్పుడే దేవుడు సంఘంలో పనిచేస్తాడు. అన్ని చోట్ల పనిచేస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో పనిచేస్తాడు, నీ కుటుంబంలో పనిచేస్తాడు, నీ వ్యాపారంలో పనిచేస్తాడు, నువ్వు చేసే పనుల్లో పనిచేస్తాడు, నీ ప్రయత్నాలలో పనిచేస్తాడు. నీ వరకు నువ్వు నాకు ఇష్టం వచ్చి నేను చేస్తాను ఎప్పుడు దేవుడు పనిచేయడు. దేవుడు ఒక్కడిగా పనిచేయడు, ఎప్పుడు మమేకమై పనిచేస్తాడు. అందుకే ఏం చెప్పాడు? మనము మన పోలిక చొప్పున మన స్వరూపంలో మనుషులను చేయుదము రండి. ఒక్కడు చేయలా. మనుషులు భూమి మీద ఆకాశము అంటే గోపురాన్ని కడుతున్నాడు, మనం దిగి వెళ్ళి చూద్దాము రండి. చూడండి, ఆదికాండం 11 కాబట్టి దేవుడు ఒక్కడిగా ఎప్పుడు పని చేయట్లేదు. మనం ఒక్కడిగా ఉండాలని ప్లాన్ చేస్తాం, నాకేం సంబంధం లేదనుకుంటాం. అందుకే మనం మొత్తం నాశనం చేసుకుంటాం, దేవుని కొరకు ఏమాత్రం ఉపయోగపడ్డాం. 7 గనుక 6 అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటి, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో, అర్థమైందా? సింగులర్గా దేవుడు ఎప్పుడు పనిచేయడు, మనం ఎప్పుడు సింగులర్గా ఉండాలని ఇష్టపడతాం. దేవుడు ఏకీభవంలో అద్భుతం చేస్తాడు. ఎక్కడ ఏకీభవిస్తారో కనీసం 2, ఎంతమంది ఏకీవించాలంట? కనీసం 2 ఏకీవిస్తే అద్భుతం చేస్తాడు. ఒక చెయ్యి చప్పట్లు కొడితే చప్పట్లు వినపడతాయా? 2 చెయ్యి కూడా కలిస్తేనే చప్పట్లు వినపడతాయి.
అందుకని మత్తయి సువార్త 18:19, 20లో భూమి మీద మీరిద్దరు ఏకీభవిస్తే పరలోకం నేను దాన్ని ఇస్తాను. కనీసం ఇద్దరు ఏకీభవించారు. సంఘంలో ఏకీభవించే మనసు లేదు. అందుకే సంవత్సరాలు అయిపోతున్న సంఘం ఆత్మీయంగా మనం ఎదగలేకపోతున్నాం, సంఘం కూడా ఎదగట్లేదు. ఇది కారణం, ఏక మనసు లేకపోవడం. కనుక దేవుడు ఏక మనసుతో చేశారంటే వాళ్ళు ఏం పని చేసినా మనం దేవుని కంటే ఎక్కువ అనిపిస్తుంది. మనుషులు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏకీభవించారు. అబ్రాహాం ఇంటికి విందుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏకీభవించి వచ్చారు. ఎక్కడ కూడా వారు ఏకీభవిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారి ఉన్నప్పుడు కూడా ఆయన ఏకీభవించారు. చెప్పాడు మార్క్స్ వార్త 1:35 సమీప గ్రామములకు మనం వెళ్ళి ప్రకటిస్తాం రండి అన్నాడు. ఒక్కడిగా ఏకీభవించాడు. అప్పుడే మన అద్భుతాలు చూడగలం. కాబట్టి వారిని నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ఏం చేస్తుంది? నెహెమ్యా ప్రోత్సాహపరుస్తున్నారు. ఎలాగైనా మనం ఏదో ఒకటి చేయాలా, మన వంతు మనం ఏదో చేయాలి. రండి 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 ఏమని చెప్తున్నాడంట? దేవుని పని కొరకై ఇతరులను ఏం చేస్తున్నాడు? ప్రోత్సాహపరుస్తున్నాడు, పురిగొలుపుతున్నాడు. చేయకపోయినా కొంతమంది అంటారు పెట్టకపోయినా పెట్టేళ్ళు చూపించాలి. ఆ రోజు భక్సింగ్ గారు చెప్పాడంట తిమోతి గారికి, తిమోతి బ్రదర్ తిమోతి, కాన్వకేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి, ఇక్కడ పెద్ద మట్టి కుప్ప ఉంది, ఈ కుప్ప అంతా తీసి అక్కడ పోయమని చెప్పాడంట తిమోతి గారికి. ఏమని చెప్పాడు భక్సింగ్ గారు? ఆయన పెట్టింటుంటాడు తిమోతి గారు. మట్టి కుప్ప మొత్తం ఎత్తి ఆడ పోయాలంట. అమ్మ ఇంకేమన్నా గుండెల్లో రాయమన్నట్టుంది. ఆయన మళ్ళీ చూస్తాడు, అడుగుతాడు, చేసేవాళ్ళని ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడే కాన్వకేషన్స్ కొరకై వేరే ఊరు నుంచి కొంతమంది బ్రదర్స్ దిగారంట. దిగితే ఏంటి బ్రదర్ వచ్చారంటే వచ్చామండి కాన్వకేషన్ కొరకు అని వాళ్ళతో పలకరించాడంట. అవునా, అలాగైతే భక్సింగ్ గారు ఒక చిన్న పని చెప్పాడు అన్నాడంట. ఏమని చెప్పాడు? భక్సింగ్ గారు ఒక చిన్న పని చెప్పాడంటే అవునా, ఏం చెప్పాడు చెప్పండి, మనం చేద్దాం, మేము చేద్దాం, మేము కూడా చేస్తాం అన్నట. అందరు కలిసి మట్టి కుప్ప అవుతారిపోయింది. భక్సింగ్ గారు చూసే వరకే ఎస్ రైట్ అన్నాడంట. ఎవడు చేసేది మట్టి కుప్ప? తిమోతి గారు తీయలేడు. అంటే ప్రోత్సాహపరిచాడు, చేయగలిగిన వారిని ప్రేరేపించాడు. అంటే ప్రోత్సాహపరచాలి. మనకు మనం సైలెంట్గా ఉండకూడదు, మనం ప్రయత్నం చేయాలి. దాని కొరకే నేనేం చేయాలి ప్రభు? నెహెమ్యాకు ఒక్కడికి ఎందుకు అంత భారం ఉంది? అక్కడ వేలాది మంది ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారు? వేలాది మంది ఉన్నారు. ఎన్ని వేల మంది ఉన్నారు తెలుసా? దాదాపు 50,000 మంది ఉన్నారు. ఎన్ని వేల మంది ఉన్నారు? ఒకసారి కౌంట్ చేసుకో, ఆ వచ్చిన చెప్తారు. దాదాపు 50,000 మంది ఉన్నారు. 50,000 మందికి పట్టని భారం ఆయనకు ఒక్కడికి ఎందుకు వచ్చింది? మరి ఆయన ఒక్కడి వల్ల అవుతుందంటారు అది చేయటం. ఎంతమందో చూడండి. హెచ్చరిక గ్రంథం 18 దాదాపుగా 49,697 మంది ఉన్నారంట. 63, 64 వచనాలు చదవండి. 2వ అధ్యాయం హెచ్చరిక గ్రంథం 2వ అధ్యాయం. మరియు పారసీకుల అధికారి ఊరీమును తూమీమును ధరించుకుని గల యొక్క యాజకుడు ఏర్పడి వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞయించును. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది అయ్యి. మొత్తం ఎంతమంది అంట? 42,360. నోట్ చేసుకోండి.
లిస్ట్ రావాలిగా, దాదాపు 50,000 మంది అన్నాం. ఇప్పుడు 65 వచ్చినాం. వీరుగాక వీరి దాసులను దాసురాలను 7,337 మరియు వారిలో గాయకులు గాయకురాళ్ళు 200 మంది ఉండిరి. 66లో వారి గుర్రములను 736, వారి కంచెరగాడులు 245, వాళ్ళ ఒంటలు 435. ఇలా మనం లెక్కేసుకుంటే దాదాపు 50,000 మంది ఉన్నారంట. మరి 50,000 మందిలో నెహెమ్యాకు ఒక్కడికి ఎందుకు పట్టిందంటే ఇదంతా? ఆయనకు ఒక్కడికే పట్ల ఆయన కొంతమందిని పురిగొల్పుతున్నాడు. దేవుని పని కొరకైన భారం ఉంది. అనేకులని ప్రోత్సాహపరచాలి, అనేకులని నడిపించాలి, అనేకులకి మోటివేషన్ చేయాలి, అనేకులని సిద్ధపరచాలి, అనేకుల్ని నడిపించాలి. ఒక్కడు చేస్తే 10 రూపాయలు 10,000 ఎంత ఒక్కడికి బరువు అనిపిస్తుందా లేదా? 10,000 ఒకటి బరువు అనిపిస్తుందా లేదా? అదే 10,000 రూపాయలు 20 మంది వేస్తుంటే ఒక్కోడికి 500 అది బరువు అనిపించదు. అందుకనే తిమోతిని ఒక్కడు చేయలేకపోయేవాడు. ఆ 10 మంది వచ్చి కలిసే వరకే ఆ మట్టి కుప్పను తీసి అవతల పడేయడం చాలా సింపుల్. అందుకని ఏకీభవించాలా, ప్రోత్సాహపరచాలా, ప్రిపరేషన్ చేయాలా, మోటివేషన్ చేయాలా. నెహెమ్యా జీవితంలో ఎన్ని అద్భుతమైన లక్షణాలు. మొదటిది ఏంటిది? ఆయనలో ఉన్న మొదటి లక్షణం దేవుని ప్రజల పట్ల, నశించిపోతున్న వారి పట్ల చింత కలిగిన వాడు. రెండవది సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. మూడవది పట్టుదల. ఆ పని చెయ్యాల, నేను ఏదేమైనా సరే నేనే చెయ్యాలా, నా పనులు ఎన్నున్నా పక్కన పెట్టుకుంటా. పట్టుదల కలిగిన వాడు పని చేయటం. నాలుగవది స్వార్థమును వదిలినవాడు. ఐదవది దేవుని కొరకై అనేకులను ప్రోత్సాహపరిచి, అనేకులకు మోటివేషన్ చేసి, అనేకులను దేవుని వైపు, దేవుని పని కొరకై నడిపించినటువంటి వాడు. నెహెమ్యా జీవితంలో ఇవున్నాయి. అనేకుని మనం నడిపిస్తున్నామా దేవుని వరకు? అనేకులని మందిరానికి రాకుండా పాడు చేస్తున్నామా? అనేకులని బాగు చేస్తున్నామా? భ్రష్టు పట్టిస్తున్నామా? అనేకులని సేవకులుగా మనం సిద్ధపరుస్తున్నామా? త్రొక్కివేస్తున్నామా? అనేకుల్ని ఆరాధన, ప్రార్థన చేయడం, పరిచయం చేయడం ముందుకు వస్తుంటే వారిని తొక్కేస్తే వారంగా ఉన్నామా? వారిని ప్రోత్సాహపరిచి నిలబెట్టి దేవుని కొరకై వాడబడే వారిగా చేస్తున్నామా? ఈనాడు నాయకులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు, సహవిశ్వాసులు, వాడు పాట పాడితే, వాడు వర్తమానం చెప్తే, వాడు ఆరాధన చేస్తే, ఆమె పరిచయం చేస్తే, ఆమె కానికిస్తే ఆమె బాగుపడుతుందేమో, ఆమె పేరు వస్తుందేమో, వెలుగు వస్తుందేమో అతనికని తొక్కేసే స్వభావం. నెహెమ్యా లాంటి వాడి కాదు. ఇలాంటి లక్షణాలు ఉంటే నువ్వు ప్రభు బలిలో చేయడానికి అర్హత లేదు. ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రభు రాజ్యంలో ప్రవేశించలేవు. ఏం చేసినా ఇది అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇంకా యేసుని సొంత రక్షణుడు అంగీకరించకపోతే, ఇంకా నీ లోకంలో చీకట్లోనే, ఇంకా నీ సొంత వాటిలోనే మగ్గిపోతూ స్వలాభాపేక్ష కొరకు, నీ శరీర సంబంధ జీవితం కొరకు ఆశను కలిగి, నేత్రాస, శరీరాస, జీవపడము కలిగి జీవిస్తున్నట్లయితే రేపేం సంభవిస్తుందో నీకు తెలీదు. నీ మరణం ఎప్పుడో తెలీదు. అది తథ్యం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు సొంత రక్షణుడు అంగీకరించు. దేని విషయమై చింతపడకు. అలాగను నేను దేవుని పని కొరకై, నీ పర్సనల్ విషయాలు కాదు, దేవుని పని కొరకై చింతపడి కలిసి ఏకీభవించి పురిగొలిపి ప్రార్థన పూర్వకంగా దేవుని పని కొరకై మనం సమర్పించుకుంటే నెహెమ్యాలాంటి ఒక ఉన్నతమైన జీవితం, ఒక అద్భుతమైన మహోత్తరమైన కార్యక్రమానికి మనం పునాది వేస్తే దేవుని చేత ఘనపరచబడతాం.
దేవుడు నన్ను ఎవడు గనపరుస్తుందో నేను వారిని గనపరుస్తాను అంటున్నాడు. దేవుని గనపరుస్తూ నిన్ను గనపరుస్తాను. దేవుని గనపరచక నిన్ను నువ్వే గనపరుచుకుంటే నువ్వు ఎప్పుడు ఘనత పొందలేవు. మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. మాటలు మా వెనుకల్లో దేవునికరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఒక మంచి తీర్మానం కలిగి ఏమి వల్ల ఉండటానికి, సంఘాన్ని నష్టపరిచేవారు, సహవాసం నష్టపరిచేవారు, సేవను నష్టపరిచేవారు, పరిచయను పాడు చేసేవారు, స్వార్థంగా ఆలోచించేవారు ఉన్నంతకాలం ప్రభా సేవ పాడవుతుంది. అనేకుల జీవితాలు నాశనం అయిపోతాయి. లోకంలో కలిసిపోతారు, వ్యసనాలకు బానిసలు అవుతారు, జీవితాలు నాశనం అవుతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి, నగరమే, రాష్ట్రమే, దేశమే నాశనం అయిపోతుంది. వారి కొరకే పురుకొలుపు ప్రార్థన కలిగిన వారు నెహెమ్యా లాంటి వారిని తీర్చిదిద్దండి. యోగ్యులుగా చేయండి. ప్రభువులో చేసి సహాయపడండి. స్తుతిస్తూ వందనములు చెల్లిస్తాం యేసుక్రీస్తు నామములో.